వాల్మీకి వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 102వ భాగం 29/1/26 అరణ్యకాండ పంచదశ 15వ సర్గ. తతః పంచవటీం గత్వా నానావ్యాళమృగాయుధాం ఉవాచ భ్రాతరం రామ సౌమిత్రిం దీప్తతేజసం. తర్వాత రాముడు అనేక విధాలైన దుష్ట సర్పాలతో లేక మదించిన ఏనుగులతో ఇతర మృగాలతో వ్యాప్తమైన పంచవటి తేజస్సుతో ప్రకాశిస్తున్న సోదరుడైన లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఆగతాః స్మ యథోద్దిష్టం మముం దేశం మహర్షిణ అయం పంచవటీ దేశః సౌమ్యా పుష్పితకాననః. సౌమ్యుడా, ఈ అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఈ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ అరణ్యమంతా పుష్పించి చాలా శోభగా ఉంది. ఇది పరే పంచవటి. సర్వతశ్చార్యతాం దృష్టి కాననే నిపుణోభ్యసి ఆశ్రమం కరతస్మిన్నో దేశే భవతి సమ్మతః. మనం ఏ ప్రదేశంలో నివసించి ఆశ్రమం నిర్మించుకుంటే బాగుంటుందో ఈ అరణ్యమంతా చూడు ఒకసారి. నీవి కార్యక్రమంలో బాగా నేర్పు ఉన్నవాడివి కదా. రమతే యత్ర వైదేహి త్వమహం చైవ రాఘవ. లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశః నికృష్టజలాశయ జనరామణ్యకం యత్ర స్థరరామణ్యకం తథా సన్నికృష్టం చ యత్ర స పుష్పకుశోదకం. లక్ష్మణ, ఏ ప్రదేశంలో సీత నువ్వు నేను సుఖంగా నివసించగలుగుతాం, ఏ ప్రదేశంలో వన సౌందర్యం స్థల సౌందర్యం ఉంటుంది, ఏ ప్రదేశంలో సమిధలు పుష్పాలు కుశలు ఉదకం దగ్గరగా ఉంటాయి, అలాంటి జలాశయానికి దగ్గరగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఏవ ముక్తస్తు రామేషు రామేణ లక్ష్మణ సంయతాంజలి సీతా సమక్షం కాకుత్స ఇదం వచనమబ్రవీత్. రాముడి మాటలు విని లక్ష్మణుడు అంజలి ఘటించి సీత సమక్షంతో అన్నగారితో ఇలా పరవానస్మి కాకుత్సా త్వయి వర్షశతం స్థితి స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద. రామా, ఎన్ని సంవత్సరాలున్నా నీవున్నంత కాలం నేను నువ్వు చెప్పినట్టు చేయవలసిన వాణ్ణి కాదు, స్వతంత్రుణ్ణి కాదు. అందుకే నువ్వే ఒక రమ్య ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించమని నన్ను ఆజ్ఞాపించు, నేను చేస్తా. సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మన విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం. రాముడు మహాత్ముడైన లక్ష్మణుడు పలికిన ఆ మాటలకు సంతోషి బాగా విమర్శ చేసి సకల గుణాలతో కూడిన ఒక ప్రదేశాన్ని ఆయనే ఎన్నుకున్నాడు. సతః రుచిరమాక్రమ్య దేశమాశ్రమతః కర్మణి హస్తే గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్. రాముడు రమ్యమైన ఆ ప్రదేశం ఆశ్రమానికై ఉపయుక్తం అని చెబుతూ దానిపై నడిచి వెళుతూ లక్ష్మణుని హస్తంతో ఇలా చెప్పాడు. అయం దేశ సమస్త్రీమాన్ పుష్పితైస్తరుభిర్కృతః ఇహాశ్రమపదం సౌమ్య యథావత్ కర్తుమర్హసి. సౌమ్యుడ, లక్ష్మణ, చుట్టూ పుష్పించిన వృక్షాలు ఉన్న శోభాయుక్తమైన ఈ ప్రదేశం సమంగా ఎత్తు పల్లాలు లేకుండా ఉంది. ఇక్కడ యథావిధిగా పర్ణశాల నిర్మించు. అయం ఆదిత్య శంకాశై పద్మై స్వరభిగంధిభి అమా అదూరే దృశ్యతే రమ్య పద్మిని పత్రసో పద్మశోభిత. పరిశుద్ధమైన మనస్సు గల అగస్త్య మహాముని
చెప్పినటువంటి విధంగా పుష్పించిన వృక్షాల చేత ఆవరించబడిన హంస కారండక పక్షుల చేత వ్యాప్తమై చక్రవాక పక్షుల చేత ప్రకాశింపచెయ్యబడి ఈ రమ్యమైన గోదావరి కూడా దగ్గరలో ఉన్న ఇక్కడ చేద్దాం ఆశ్రమం కట్టుకుందాం. నాది దూరే నా చెన్నై మృగయూధ వినిపీచిద మయూర నాది తారమ్య ప్రాంశ్యవో బలవర్గంధర దృశ్యందే గిరయ సౌమ్య పుల్లైస్తరుభిరావృతా. సౌమ్యుడ మృగాల గుంపులతో నిండి రమ్యాలైన పర్వతాలు ఇక్కడ కనబడు. అవి చాలా దూరంలో కానీ దగ్గర కానీ లేవు. నెమళ్ళ ధ్వనుల చేత ప్రతిధ్వనిస్తున్న ఇది చాలా ఎత్తుగా ఉంది. వాటిలో అనేకాలైన గుహలున్నాయి. వాటి నలువైపులా వికసించిన వృక్షాలున్నాయి. సౌవర్ణైర్రాజతైస్త్రామ్రైర్దేశే దేశే చ ధాతుభిః గవాక్షితా ఇవా వాంతి గజః పరమభక్తిభిః. ఆ పర్వతాలు అన్ని ప్రదేశాలలో బంగారు ధాతువుల చేత, వెండి ధాతువుల, రాగి గవాక్షితాలు అందమైన వర్ణ రచనల చేత ఏనుగుల్లాగా ప్రకాశిస్తాయి. గవాక్షం అంటే ఆవు కన్నుల ఆకారంలో ఉండే రంధ్రాలు గల కిటికీ. అది గవాక్షం అంటాం మన మామూలు. అంటే ఆవు కన్నుల ఆకారంలో ఉండే కిటికీలను గవాక్షాలు. పర్వతాల మీద అనేక ప్రదేశాల్లో బంగారు ధాతువుల రేఖలు, వెండి ధాతువుల రేఖలు, రాగి ధాతువుల రేఖలు గవాక్షాల ఆకారంలో కనపడు. ఏనుగులకు అలంకారార్థమై వాటి శరీరాల మీద ఆయా రంగుల గీతలు గీర్చి వేస్తారు. దాన్ని భక్తి అంటారు. అందుచేత ఈ విధంగా సువర్ణాది ధాతువుల చేత గవాక్షితాలైనటువంటి కొండలు భక్తుల చేత అలంకరింపబడిన ఏనుగులాగా ఉన్నట్టు మహారాజాధిరాజైన రాముడికి కనపడటం సహజం అంటున్నారు పుల్లెలవారు. సాలై సమాలైశ్చ ఖర్జూర పవసాంబ్రకై నివాత్తైస్తిమితైశ్చైవ పున్నాగైశ్చోపశోభిత సూతై అశోకైస్తిలకైశ్చ అంపకైకేతకైరపి పుష్పగుల్మలతోపేతైతై అభిరావృత. పర్వతాలు సాల కాల తమాల వనస ఆశ్రమ నివార తిమిష పున్నాగ వృక్షాలతో ఉంది. చూత అశోక తిలక చెంపక కేతక వృక్షాలతో పువ్వులతో నిండిన లతలు చుట్టుకొన్న ఇతర వృక్షాల చేత ఆవరింపబడి సందన స్పందన నీవ పార్నాథ నికుచ ధవా అశ్వకర్ణ ఖదిర శమి కింసుక పాటల అనే వృక్షాల చేత కూడా ఆవరింపబడి ఉంది. ఇదం పుణ్యమిదం మేజ్యమిదం బహుమృగద్విజం ఇహ వచ్చామి సౌందే సాధమేతేన పక్షిణ. లక్ష్మణ, ఈ పుణ్యమైన పవిత్రమైన మృగాల పక్షులతో నిండిన ఈ జటాయువుతో కూడా ఇక్కడ నివసిస్తా. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణస్త పరవీర అచిరేణాశ్రమం రాభ్రాదు శకారసు మహాబల. శత్రువీరులను సంహరించేవాడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముడి మాటలు విని ఆయన కోసం అతి శీఘ్రంగా ఒక ఆశ్రమాన్ని నిర్మించి పర్ణశాలాం సువిశాలాం తత్ర సంఘాత మృత్తిక సుస్తంభాం మస్కరై దీర్ఘై కృతవంశాం సుశోభనం శమీశాఖాభికారాస్తీర్య దృఢపాశావలపాశితం కుశ కాశ శరై పర్ణై సువరిచ్ఛాదితాం తథా సమీకృత తలాం రమ్యం శకార రఘు విక్రమ నివాసం రాఘవస్యాధే
ప్రేక్షణీయమనుత్తమం. శీఘ్రమైన పరాక్రమం గల లక్ష్మణుడు మట్టిని ఎత్తుగా చేశాడు, అంటే ఎత్తుపోశాడు. మంచి స్తంభాలు నిలిపాడు. పొడవైన వెదుళ్లతో వెనుబద్ద ఏర్పాటు చేశారు. జమ్మి కొమ్మలు పరిచి దృఢమైన పాశాలతో వాటిని కట్టి దానిపై దర్భా, రెల్లు, ఆకులు కప్పారు. నేలను సమానం చేశారు. ఈ విధంగా విశాలంగా, అందంగా, చూడముచ్చటగా ఉండేట్టుగా ఒక పర్ణశాలను రాముడి కోసం, నివాసం కోసం తమ్ముడు లక్ష్మణుడు తయారు చేశాడు, నిర్మించి. సహసా లక్ష్మణ శ్రీమాన్నరీం గోదావరీం తద స్నాత్మా పద్మాని చాదాయ సఫల పునరాగత. గోదా శోభా సంపన్నుడైన లక్ష్మణుడు అప్పుడు గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి కొన్ని పద్మాలు తీసుకొని ఫలాలు కూడా పట్టుకొని తిరిగి వచ్చారు. తత పుష్పబలిం కృత్వా శాంతించ సయధావి దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం. లక్ష్మణుడు తర్వాత పుష్పాలతో దేవతా పూజ చేసి యథాశాస్త్రంగా శాంతి హోమం కూడా చేసి ఆశ్రమ స్థానం సిద్ధమైందని చెప్పి రాముడికి చూపించారు. తతం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సీతయా సహ రాఘవ పర్ణశాలాయాం హర్షమాహారయదృశం. కనుక రాముడు సీతా సమేతుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ సుందరమైన ఆశ్రమాన్ని చూసి పర్ణశాలలో చాలా సంతోషాన్ని సుసంహృష్ట పరిష్వజ్వ బాహుభ్యాం లక్ష్మణం తదా అతి స్నిగ్ధంచ గాఢంచ వచనం చేదమబ్రవీత్. అప్పుడు రాముడు చాలా సంతోషి బాహువులతో లక్ష్మణుడి గాఢంగా కౌగలించు చాలా స్నేహయుక్తమైన ఈ వచనాలు పలిక. ప్రీతోస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభు ప్రవేయోయన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః. లక్ష్మణ, నీవు సర్వసమర్థుడవిరా. ఇతరుల భావాలు సుసంహృష్ట పరిష్పజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా అతి స్నిగ్ధంచ గాఢంచ వచనం చేతమబ్రవీత్. అప్పుడు రాముడు చాలా సంతోషించి బాహువులతో లక్ష్మణుని గాఢంగా కౌగలించు చాలా స్నేహయుక్తమైన మాటలు పలిక. ప్రీతోస్మి తే మహత్కర్మ త్వయా కృతమిద ప్రభో ప్రదేయోయన్నిమిత్తం తే పరిష్వంగో మయా కురుత. లక్ష్మణ, నువ్వు ఇతరుల భావాలు తెలుసుకునే వాడి పర ఇంగిత జ్ఞానం ఉన్నవా, చేయదగినటువంటి పని తెలిసినవా, ధర్మాలు తెలిసినవా. అలాంటి నువ్వు నాకు రక్షకుడుగా ఉండటం చే ధర్మాత్ముడైన నా తండ్రి మరణించనట్లే లెక్క. ఆయన బతుకున్నట్టే ఆయన నీలో నాకు కనబడు. ఏవం లక్ష్మణముక్త్వాతు రాఘవో లక్ష్మీవర్ధన తస్మిన్ దేశే బహుఫలే ఫలే న్యవసత్ సుసుఖం వసి. లక్ష్మిని వృద్ధి పొందించేవాడు ఇంద్రియ నిగ్రహవంతుడు అయిన రాముడు లక్ష్మణుడితో అలా అని అనేక విధాలు గల ప్రదేశాల్లో చాలా సుఖంగా ఉన్నాడు. కంచిత్ కాలం ధర్మాత్మా సీతాయా లక్ష్మణేన అన్వాస్యమానో వ్యసన్ స్వర్గలోకే యథ అమరః. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్య అరణ్యకాండే 15 సర్గః. ధర్మాత్ముడైన రాముడు ఆశ్రమంలో సీతా లక్ష్మణుడు సేవించగా స్వర్గలోకంలో దేవేంద్రుడు ఉన్నట్టుగా కొంతకాలం ఉన్నాడు. ఇది 15వ అధ్యాయం సర్గ.
16 వనస్తస్య సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యాపాయే హేమ ఋతురిస్తః ప్రవర్తన. మహాత్ముడైన రాముడు సుఖంగా అక్కడ నివసిస్తుండ శరదృతువు గడిచి ఆనందకరమైన హేమంత ఋతువు ప్రారంభం. నజాతు యథాభాతాయాం సర్వర్యాం రఘునందన ప్రయయ అభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం. ఒకనాడు రాముడు రాత్రి గడిచి తెల్లారుధాములను స్నానం చెయ్యటానికి సుందరమైన గోదావరి నదికి వెళ్ళి ప్రహ్వః కలసహస్తస్థం సీతాయా సహ వీర్యవాన్ పృష్ఠతో అనువ్రజాన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్. వీర్యవంతుడైన సోదరుడు లక్ష్మణుడు సీత రాముడి వెంట వెళ్ళారు. లక్ష్మణుడు చేతిలో కలసం తీసుకున్నాడు. అప్పుడు అతడు వినయంతో రాముడితో అన్నాడు, అయం సకాల సంప్రాప్త ప్రియో యస్త్రే ప్రియం వద అలంకృత ఇవాభాది ఏన సంవత్సర శుభ. రామా, ఏ కాలం నీకు ఇష్టమైంది, ఏ కాలం మంగళకరమైన సంవత్సరాన్ని అనుకరించినట్లుగా ఉంటుందో అలాంటి కాలం నువ్వు కోరుకునేటువంటి హేమంత ఋతువు వచ్చిందయ్యా అన్నాడు. దీహార పురుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన. ప్రాణుల శరీరాలు మంచు చేత బిరిసెక్కే, భూమి సస్యశ్యామలంగా, ఉదకాలు స్నానాదులకు అనుకూలంగా లేవు, సుఖకరంగా ఉన్నాయి. నవాగ్రయణ పౌజాభి అభ్యక్షపితు దేవత కుతాగ్రయణ కాకాలే సంతో విగత కల్మషాః. సత్పురుషులు నవాగ్రయణ పూజల చేత అనగా కొత్త ధాతువులకు మందు చేయాల్సిన అగ్రయణ పూజ చేత పితృదేవతల పూజ విధంగా సకాలంగా అగ్రయణం చేయటం చేత పాపరహితరవు. వాజ్యకామా జనపద సంపన్నతర ఘోరస విచరంతి మహీపాలాయత్రాస్తా విజిగీషవః. ఆవుల పాడి సమృద్ధిగా ఉండటం చేత పల్లెలు కోరిన కోరికలు తీరుస్తూ సుఖంగా రాజులు జయ అభిలాషతో యుద్ధయాత్రకు వెళుతున్నారు. సేవమానే దృఢం పూజే దిశ మంతక సేవితాం విహీన తిలకేవా కేవ స్త్రీనా ఉత్తరాదిక్ ప్రకాశతే. సూర్యుడు అంతకుడు సేవించే దక్షిణ అంటే యముడు ఉండే దక్షిణ దిక్కుకు ఎక్కువగా సేవించడం చేత ఉత్తర దిక్కు తిలకం లేని స్త్రీలాగా ప్రకాశరహితంగా. ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యశ్చ సాంప్రద యథార్థనామాసు వ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరి. సహజంగానే సమృద్ధాలైన మంచు కలది. ఇప్పుడు నూరు ఆమడల దూరాలు కూడా కనిపించే హిమవత్పర్వతం అత్యధికమైన మంచుతో కప్పబడటం చేత దాని పేరు సార్థకమైంది హిమ అనేటువంటి. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖ దివస శుభగాదిత్యాఛాయ ఛాయా సలిల దుర్భగా. పగళ్ళు మధ్యాహ్న సమయంలో సుఖస్పర్శిస్తూ సుఖంగా ఉన్నాయి. సూర్యుడు సుఖకరంగా నీడలతో ఉన్నాయి, నీళ్లు హాయిగా కనపడుతున్నాయి, సుఖస్పర్శగా. ఇక్కడ ప్రాచ్యపాఠం బాగుంది. ప్రత్యూషే దుఃఖ సంచార మధ్యాహ్న సమయే సుఖ దివసా స్వభగా పుణ్య స్వరితా వ్యతియాంతితః. ఇప్పుడు పగటి కాలంలో ప్రాతకాలంలో సంచారంగా ఉంది, మధ్యాహ్న సమయంలో సుఖకరంగా. అలాంటి అందమైన దివ్యమైన రోజు
మనకు శీఘ్రంగా గడిచిపోతున్నాయని అర్థం. మృదు సూర్యాహ సనీహార పడు సీతా సమారుద శూన్యారణ్యాహిమధ్వస్త దివసా భాంతి సాంప్రతం. ఇప్పుడు మంచు చేత పీడింపబడిన పగటి భాగాల్లో సూర్యుడు తీక్షణంగా లేట్, పొగ కంచు కప్పి చలి అధికంగా ఉంది. గాలి ఎక్కువగా వీస్తుంది. అరణ్యాలన్నీ జంతు సంచారం లేకుండా చలికి అక్కడే ఉంటున్నాయి. ఎక్కడికి నివృత్తాకాశయనా పుష్యనీతా హిమారుణ సీతావృద్ధతరాయామా స్త్రియామాయాంతి సాంప్రతం. ఇప్పుడు పుష్యమాసానికి సంబంధించిన రాత్రులలో ఎవరు బయట పడుకోవటం. అవి మంచు చేత చల్లగా ధూసర వర్ణంగా ఉన్నాయి. వీటి దీర్ఘత్వం చాలా పెరిగింది. ఈ విధంగా రాత్రులు గడిచిపోతున్నాయి. రవి సంక్రాంత సౌభాగ్యస్తుషారుణ మండల నిశ్వాసాంధ ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. చంద్రుడి సౌందర్యం సూర్యుడికి వచ్చేది. చంద్రమండలం పొగమంచు చేత ఎర్రగా కనపడు. అలాంటి చంద్రమండలం నోటి గాలి తగలడం చేత గుడ్డిగా ప్రతిబింబం కనపడకుండా పోయిన అద్దంలాగా ప్రకాశరహితంగా ఉంది. జ్యోత్స్నాతుషారమలినా పౌర్ణమాస్యాన్న రాజతి సీతేవ చాతపశ్యామ లక్ష్యతేన తు శోభతే. పూర్ణిమ నాటి వెన్నెల కూడా మంచు చేత మలినమై ప్రకాశవంతంగా ఎండ తగలటం చేత నల్లబడిన శరీర ఛాయగల సీత లాగా ఈ వెన్నెల కనపడుతోంది. కానీ శోభాయమానంగా లేదు. ప్రకృత్యా శీతల స్పర్శో హిమబద్ధశ్చ సాంప్రదం ప్రవాది పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల. కాలే బదులు కళ్యం అని బాగుందంటున్నారు. సహజంగా చల్లగా ఇప్పుడు మంచు కూడా కలయటం చేత పశ్చిమ వాయువు రెట్టింపుగా చల్లగా వీస్తు. బాష్పక్షన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ శోభందేభ్యుదితే సూర్యే నదద్భి క్రౌంచ సారథి. యవల చేత గోధుమల చేత చేలన్నీ అరణ్య ప్రదేశాలు పొగమంచు చేత కప్పబడ్డాయి. సూర్యుడు ఉదయించగానే అవి ధ్వని చేస్తున్న క్రౌంచ పక్షుల చేత సారస పక్షులతో అందంగా కనపడుతుంది. ఖర్జూర పుష్పాకృతి శిరోభి పూర్ణతండులై శోభంతే కించిదానంబ్రా శాలయ కనకప్రభా. బంగారు రంగు గల పరిచే ఖర్జూర పుష్పాల వంటి ఆకారం కల బియ్యంతో నిండిన శిరస్సులో కొంచెం వంగి చూడటానికి అందంగా కనపడుతుంది. మయూఖైర్ ఉపసద్భిర్హి మనీహార సంవృతై దూరమభ్యదిత సూర్య శశాంక ఇవ లక్ష్యతే. వ్యాపిస్తున్న కిరణాలు చల్లని పొగ మంచు చేత కప్పబడి ఉండటం చేత సూర్యుడు బాగా పైకి వచ్చాక తర్వాత కూడా చంద్రుడిలాగా కనపడుతున్నాడు. సూర్యుడు చంద్రుడైపోయాట్ల. అగ్రాహ్య వీర్య పూర్వాగ్నే మధ్యాగ్నే స్పర్శత సుఖ సంరక్త కించిదాపాండురాతాప శోభతే క్షితౌ. ఎర్రగా ఉన్న కొంచెం తెల్లగా ఉన్న ఎండ నేల మీద పడు. ప్రాతకాలంలో దీని వేడిమేం తెలియదు. మధ్యాహ్నానికి అది సుఖకరంగా కనిపిస్తుంది. అవశ్యాయ నిపాతైన కించిత్ ప్రక్లిన్న శాద్వర
వనానాం శోభతే భూమి నివిష్ట తరుణా తప. ఈ వన ప్రదేశంలో ఉన్న పచ్చిక బయళ్లపై మంచు పడటం చేత అవి కొంచెం తడిగా, వాటిపై లేత ఎండ ప్రసరించటం చేత ఈ ప్రదేశం చూడటానికి అందంగా, స్పృశంస్తు విమలం శ్వేతం ఉదకం ధిరదక్సుఖం అత్యంత తృషితో వంజ ప్రతి సంహరతే కరం. చాలా దప్పికగా ఉన్న ఈ అడవి ఏనుగు నిర్మలమైన చల్లని ఉదకాన్ని స్పృశంసగా వెంటనే తండాన్ని వెనక్కి లాక్కుంటోంది. అంత చలితో కంగారు పడిపోతోంది. ఏతే హి సముపాసీనా విహగా జలజారిణ నావగాహంతి సలిలం అప్రగర్భా యువాహవం. నీటికి దగ్గరే కూర్చున్న ఈ నీటి పక్షులు పిరికి వాళ్ళు యుద్ధంలో ప్రవేశించినట్టు నీటిలో అవశ్యాయతమోనంద నిహార తమసావృతా ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః. మంచుకు తడిసి చీకటి వంటి పొగమంచు చేత కప్పబడిన పుష్పశూన్యాలై వనపంక్తులు నిద్రిస్తున్నట్టు బాష్ప సంఛన్న సలిల ఋత విజ్ఞేయ సారస హిమార్ద్రవాలుకైస్థిరై సరితో భాంతి సాంప్రతం. నదులలోని నీటిపై ఆవిరి ఉండటం చేత నీరు కప్పబడి ఆ నీటిలో ఉన్న సారస పక్షులు కూడా కంటికి కనపడదు. వాటి కోతలను వట్టివి మాత్రమే అవి అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. కోతలు బట్టి అవి ఉన్నాయని తెలుసు. అలాంటి నదులు మంచుకు తడిసిన ఇసక గల తీరంతో శోభిస్తాయి. తుషారపతనాచ్చైవ మృదుత్వాద్భాస్కరస్య చ శైత్యాదగాధస్తవపి ప్రాయేణ రసవజ్జలం. మంచు పడటం వల్ల సూర్యుడు అంతగా వేడిగా లేకపోవటం వల్ల శీతలంగా ఉండటం చేత లోతుగా ఉన్న నీరు చాలా వరకు తాగటానికి కూడా వీలుగా లేదు. ఇది ప్రాచీన వ్యాఖ్యానం. అపేయం అనే పదం అధ్యాహారం తెచ్చుకొని చెప్పి అలాంటి జలం తాగటానికి తగదని ఎందుచేత అవుతుందో మనకి తెలియదు. వాస్తవానికి లోతైన కూపాది జలం శీతలంగా వెచ్చగా బాగానే ఉంటుంది. జలాజర్జరితై పద్మై శీర్షకేశరకర్ణికై నాళశేషైర్హి మధ్వస్తై నపసభాంతి కమలాకరాః. పద్మ సరస్సులలోని పద్మాలు మంచు చేత నశింప చెయ్యబడ్డవై వాట్ శిథిలమైపోయి పద్మాలలోని కింజిల్కాలు దుద్దులు రాలిపోయి కాళ్ళలు మాత్రం. అలాంటి పద్మాలతో పద్మ సరస్సులు శోభావిహీనంగా అస్మిన్ పురుష వ్యాఘ్ర కాళే దుఃఖ సమన్వితః తపశ్చరతి ధర్మాత్మ తద్బ్రహ్మభక్త్యా భరతః పురే. పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడైన భరత్ ఈ కాలంలో కూడా దుఃఖిస్తూ నీ యందు భక్తితో పట్టణంలో తపస్సు చేస్తున్నాడయ్యా నా. త్యక్త్వా రాజ్యంచ మానంచ భోగాంచ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహారః శీతే శీతే మహీతలే. రాజ్యాన్ని ఆత్మ సమ్మానాన్ని వివిధాలైన అనేక భోగాలను వదిలి ఆహార నియమాలు పాటిస్తూ తపస్సు ఆచరిస్తూ చల్లని నేల మీద పడుకొని ఉంటున్నాడు పాపం మన తమ్ముడు భరతుడు. సోపి వేళామి ఇమాం నూన అభిషేకార్థముజ్యతః వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీం. ఆ భరతుడు కూడా నిత్యం ఇదే సమయంలో స్నానం కోసం బయలుదేరి మంత్రులతో కూడిన వాడే
సరయూ నదికి వెళ్ళే సమయం ఇది. అత్యంత సుఖ సంస్పృద్ధ సుకుమార సుశోభిత సుఖోచిత కథం స్వపరరాత్రేషు సరయూమవ గాహతే. భరతుడు చాలా సుఖాలతో పెరిగాడు, సుకుమారుడు, సుఖాలకు అలవాటు పడ్డాడు. అలాంటి భరతుడు తెల్లార్ధామని సరయూ నది మెట్లు ఎలా ఎక్కుతున్నాడు అనుకున్నాడు. పద్మపత్రేక్షణో వీర శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞ సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియ ప్రియభాషీ మధురో దీర్ఘ బాహు అరిందమ సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రిత. పద్మాల రేకుల వంటి కళ్ళు గల భరతు వీరుడు, నల్లని శరీర కాంతి గలవ మహాత్ముడైన అతడి నడుము సల్లగా ఉండు. ధర్మాలు తెలిసినవాడు, సత్యాన్నే మాట్లాడేవాడు, సిగ్గుగా ఉండేవాడు, ఇంద్రియాన్ని జయించినవాడు, ప్రియంగా మాట్లాడేవాడు. అతని స్వభావం కూడా చాలా మధురాతి బాహువులు పొడవి, శత్రు వినాశకు. అలాంటి భరతుడు అనేక విధాలైన భోగాలు వదిలి సర్వ విధాల పూజ్యుడవై నిన్నే ఆశ్రయించి ఉన్నాడు. ఎవరి మాటలు లక్ష్మణ స్వామి అంటున్నాడు. జిత స్వర్గస్తవ భ్రాత్ర భరతేన మహాత్మ వనస్తమపి తాపస్యే యస్వామను విధీయతే. భరతుడు నువ్వు అరణ్యంలో ఉన్నా నిన్నే అనుకరిస్తూ తపస్సు చేస్తూ అలాంటి మహాత్ముడైన నీ సోదరుడు భరతుడు స్వర్గాన్ని కూడా జయించాడన్నా అన్నారు. నా పిచ్చమ్మను వర్తంతే మాతృకం ద్విపదా ఇది ఖ్యాతో లోక ప్రమాదోయం భరతేన అన్యథాకృత. మానవులు తండ్రి స్వభావాలను తల్లి స్వభావాన్ని అనుకరిస్తారని లోకల్లో ప్రసిద్ధంగా ఉన్న ప్రవాదం లోకోక్తి. భరతుడు తారుమారు చేశాడు, తల్లి స్వభావాన్ని అనుసరించల. భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతస్సుత కథం ను సాంబా కైకేయి తాదృశీ క్రూర శైలిని. దశరథ మహారాజు భర్తగా ఉండి సత్పురుషుడైన భరతుడిని కన్న మన తల్లి కైకేయి అంతటి క్రూర స్వభావం ఎలా వచ్చిందో కదా. ఇచ్చేవం లక్ష్మణం వాక్యం స్నేహాత్ బ్రవతి ధార్మికే పరివాదం జనన్యాస్త మసహస్రా మహ సహన్ రాఘవో బ్రవీత్. ధర్మాత్ముడైన లక్ష్మణుడు సోదరులపై తనకున్న స్నేహాన్ని ఈ విధంగా మాట్లాడుతుండగా రాముడు తల్లి అయిన కైకేయి నిందను సహించలేక ఇలా అన్నారు. నటేం వా మధ్యమా తాత గర్హితవ్యా కథం చన తామే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు. నాయనా లక్ష్మణ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన మధ్యమ మాత అయిన కైకేయీ దేవి నిందించకూడదురా. ఇక్ష్వాకు వంశ ప్రభువైన భరతుడికి సంబంధించిన మాటలు మంచి మాటలే మాట. నిశ్చితాపి మే బుద్ధి వనవాసే దురవ్రత భరత స్నేహ సంతాప్త బాలి శ్రీక్రియతే పునః. నేను వనవాసం చెయ్యాలని దృఢంగా అనుకోబట్టి వసేస్తాను. అయినా భరతుడి స్నేహం చేత దుఃఖిస్తూ అయ్యో భరతుడి దగ్గర లేదు కదా అని నా బుద్ధి ఒక్కొక్కసారి చలించిపోతూ ఉంటుంది. సంస్మరామస్య వాక్యాని పర్యాణి మధురాని హృదాన్యమృతకల్పాని మనఃప్రసాదనాని చ. భరతుడి మాటలు చాలా ప్రియంగా మధురంగా ఉంటాయి. హృదయానికి హత్తుకొని అమృతంలాగా ఆనందం కలిగించేవిగా ఉంటాయి. ఆ మాట ఇంకా నా మనస్సులో మెదులుతూనే ఉన్నాయిరా తమ్ముడు.
ఇచ్చేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నది చక్రే అభిషేకం కాకుత్సహ సానుజ సహ సీతయా. అన్నా మాటల్లో మనం గోదావరి నదికి వచ్చేసాం. తమ్ముడితో సీతతో కలిసి గోదావరి చెప్పి తమ్ముడితో సీతతో కలిపి గోదావరి స్నానం చేశారు ముగ్గురు. తర్పయిత్వాధ సలిలైస్తై పితృం దైవతాని చ స్తువంతి స్మోదితం మౌర్యం దేవతాశ్చ సమాహితా. తర్వాత పితృ దేవతలకు అర్ఘ్యతర్పణాలు అర్పించారు, దేవతా తర్పణాలు చేశారు. సూర్యుడికి ఇతర దేవతలకు వచ్చి నిశ్చలమైన భక్తితో అర్ఘ్యాలిచ్చారు. కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్ర సనంది భగవాన్ ఇవే నివేశ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకేయే ఆదికావ్యే అరణ్యకాండే షోడశः సర్గः సమాప్తः. సీతతో కలిసి చక్కెర స్నానం చేసిన లక్ష్మణ సమేతుడైన రాముడు, పార్వతితో కలిసి స్నానం చేసిన నందీశ్వర సహితుడైన సకల లోక ప్రభువైన రుద్రుడిలాగా కనపడ్డాడు, ప్రకాశించాడు. ఇది 16వ సర్గ సమాప్తం. రేపు 17వ సర్గలో ప్రవేశిస్తాం.